హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మైసూర్ బోండా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. మైసూర్ బోండా కోసం ముందుగా మనం పిండి కలుపుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే మైసూర్ బోండాలు రుచిగా వస్తాయి. పెరుగు వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల మనకు బోండాలు ఫ్లఫీగా వస్తాయి. సోడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ముందుగా మనం పెరుగులో పిండి అంతా కలిసేలా కలుపుకున్నాక దాని తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ పెరుగు కప్పులోనే వాటర్ తీసుకున్నాను కాబట్టి నాకు వాటర్ బటర్ మిల్క్ కలర్లో వచ్చాయి. పిండిని మనం లంప్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. మనం ఎంత బాగా ట్యాప్ చేసుకుంటే బోండాలు అంతా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని మనం కనీసం ఒక 10 నిమిషాలు ట్యాప్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని 4 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం మైసూర్ బోండాలు వేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకుందాం. 4 గంటల తర్వాత పిండిలో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో జీలకర్ర, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాల పాటు కలుపుకుందాం. ఫైనల్లీ మన పిండి రెడీ అయిపోయింది. ఇక మనం వేడి మైసూర్ బోండాలు వేసుకుందాం. ఇప్పుడు మనం పిండిని కొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసుకోవాలి. మైసూర్ బోండాలు వేసుకున్నాక ఆటోమేటిక్లీ అవే పైకి వస్తాయి. మనం వీటిని కదపని అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించండి. మనం బోండాలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. బోండాలు వేసుకోవడం ఇంకో స్టైల్లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఎలాగో నెక్స్ట్ రౌండ్లో చూపిస్తాను, వాచ్ చేయండి. ఇలా మనకు బోండాలు మంచి కలర్లో వచ్చాక ఒక పాత్రలో టిష్యూ పేపర్ వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇంకో స్టైల్లో వేసి చూపిస్తాను, చూడండి. మైసూర్ బోండాలు వేసేటప్పుడు కొద్దిగా పిండిని మీ చేతిలో తీసుకోండి. మీ థంబ్ ఫింగర్ని నూనె వైపు ఉండేలా చూసుకోండి. స్లోగా మీ థంబ్ ఫింగర్ని రిలీజ్ చేస్తూ కొద్దిగా పిండి వేసుకొని క్లోజ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన 2 విధాలలో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిలో వేసుకోండి. బోండాలన్నీ వేసుకున్నాక ఇలా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి, లేకపోతే కింద వైపు వైట్గా ఉంటాయి. ఫైనల్గా మైసూర్ బోండాలని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మన మైసూర్ బోండా రెడీ అవుతుంది. చివరిగా బోండాలు ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. మైసూర్ బోండాకి పల్లి చట్నీ మంచి కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.